వచ్చినప్పుడు ఓవర్‌వెల్మింగ్ మెజారిటీ అంటుంటాం కదా! అవును. దాంట్లో అదొచ్చినప్పుడు ఎదురయ్యేటటువంటి సవాల్. హ్మ్. అయితే అట్లాంటి టైంలో ప్రెషర్ ఎక్కువుంటది. హ్మ్. నాకు అన్నది. హ్మ్. ఇక్కడ ఈయన ప్రెషర్‌కి అవకాశం ఇవ్వల. హ్మ్. ప్రాక్టికల్‌గా మొన్న ఇది డిసైడ్ అయిన దగ్గర నుంచి ఈయనంతా ఢిల్లీ రాజకీయం చుట్టూతూనే తిరిగారు. అవును. హ్మ్. అటు కేంద్రంలో ఎట్లాగా ఏంటి అనేటు. హ్మ్. నేను అనుకోవడం మోడీ ఫార్ములాని ఇక్కడ ఫాలో అయ్యారు. హుహు. ఇప్పుడు హ్మ్. మోడీ ఏమి ఇచ్చి పడేయలేదు గదా! అవును. అందరికీ కూడా. హ్మ్. తనేమి లెక్కేశారు మిత్రపక్షాలకి హ్మ్. 1+1 ఇచ్చారు. హ్మ్. ఇక్కడ 16 సీట్లు. అవును. ఎన్‌డీఏలో బీజేపీ తర్వాత సెకండ్ పాయింట్. అవును. ఒక క్యాబినెట్ ఒక ఇది ఇచ్చారు. హ్మ్. అదే సందర్భంలో జేడీయూకి హ్మ్. ఆ అవును. టైప్‌లో ఇచ్చుకొచ్చింది. అవును. ఇప్పుడు ఆ లెక్కల్లో చూసుకొని ఇక్కడ కూడా ఇచ్చినట్టున్నారు. కానీ ఆయన సీనియర్‌లని కంటిన్యూ చేశారు. నిర్మలా సీతారామన్ గాని, అమిత్ షా గాని, రాజ్‌నాథ్ సింగ్ గాని ఇలా సీనియర్‌లని కంటిన్యూ అంటే చేశారు. ప్రభుత్వం కంటిన్యూటీ గదా! అదే. ఇది హ్మ్. కొత్త ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు గదా! హ్మ్. అదేమో ప్రభుత్వం కంటిన్యూటీ. అవును. హ్మ్. ఇదేమో కొత్త ప్రభుత్వం ఏర్పాటు. కొత్త హ్మ్. ప్రభుత్వం ఏర్పడినప్పుడు నా టీం నాకుండాలనేటువంటి ఆలోచన. హ్మ్. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు లోకేష్ కీ రోల్‌లోకి రావాలిప్పుడు. హ్మ్. లోకేష్ కీ రోల్‌లోకి రావాలంటే ఇప్పుడు క్రిందటిసారి ఏంటంటే లోకేష్‌ని అక్కడ పెట్టుకున్నా హ్మ్. డామినేషన్ ఈళ్ళు చేసుకుంటూ వచ్చారు హ్మ్. సీనియర్లు. ఇప్పుడు హ్మ్. వీళ్ళలో కూడా మీకు నారాయణ సీనియరే కదా మంత్రిగా. అవును. అలా కొల్లు రవీంద్ర సీనియర్ మంత్రి దగ్గరనే వస్తారు. అచ్చెన్నాయుడు సీనియర్ హ్మ్. మంత్రి దగ్గరనే హ్మ్. వస్తారు. కాబట్టి సీనియర్లు ఉన్నారు.